హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు ఆ, అసలు స్టాక్ గురించి కాదు, ఫస్ట్ మార్కెట్ గురించి చెప్పాలి. ఎంతలా ఉందంటే మార్కెట్ ఇప్పుడు ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన మార్కెట్ అంటే ఈ జన్ స్ట్రీట్ వాళ్ళు మార్కెట్లో వచ్చినప్పటి నుండి రిటైల్ ఇన్వెస్టర్లని కోలుకొని ఇవ్వడం లేదనమాట. మళ్ళీ వీళ్ళ మధ్యలో సెబీ వాళ్ళకి సస్పెన్షన్ వేసింది, వాళ్ళ ఇష్యూ క్లియర్ అయింది అనుకునే లోపల మళ్ళీ వాళ్ళు ఆ ఫైన్ కట్టేసి మళ్ళీ మార్కెట్ లోపలికి వచ్చారు. మార్కెట్ అంతా అతలాకుతలం అవుతుంది. సో ఇటువంటి టైంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలండి. ఏ ఏ మాత్రం దీనిగా ఉన్న ఇబ్బంది అవుతుంది. సో వాట్ ఎవర్ మేబీ వాళ్ళు ఉన్నా లేకపోయినా థింగ్స్ విల్ బి కామన్గా జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి టైంలో ఈరోజు మీరు కనుక ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనందరికీ తెలుసు నిన్న ఫెడ్ మీటింగ్ జరిగింది. ఫెడ్ మీటింగ్ జరిగిన తర్వాత ఆ, మనం వాళ్ళు పావెల్ గారు 0.25 పాయింట్స్ తగ్గించారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఆల్రెడీ మన ప్రీమియం గ్రూప్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇదిగోండి, ఈరోజు టుడే, ఇది నిన్నటి వీడియో. సో గుడ్ మార్నింగ్. ఇక్కడ ఫెడ్ మీటింగ్ది అప్డేట్ ఇచ్చాను. ఇది మార్నింగ్ ఇచ్చాను. సో తర్వాత ఎంట్రీస్ ఇచ్చాను. ఇది మన పర్సనల్ గ్రూప్లో మన వాళ్ళు ప్రాఫిట్లు బుక్ చేసుకుంది చూడొచ్చు. ఇవి ట్రైనింగ్స్ వల్ల ఉండే అడ్వాంటేజెస్, లేదంటే పర్సనల్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల ఉండే అడ్వాంటేజెస్. సో ఓకే, ఇవి పక్కన పెట్టండి. ఇది పక్కన పెడితే, సో మార్కెట్ ఈరోజు ఏమైంది? సో మీరు సెన్సెక్స్ కానీ, ఎక్స్పైరీ ఉన్న సెన్సెక్స్ ఈరోజు ఒక టైంలో ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించినప్పుడు గ్యాప్ అప్ అవడం అనేది కామన్. గ్యాప్ అప్ అయిన తర్వాత భారీగా పడిపోయి లాస్ట్ 40 మినిట్స్లో మళ్ళీ ఒక హై రేంజ్లో పెరిగింది. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. యూరోపియన్ సో యూరోపియన్ మార్కెట్స్ వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అనేది చేంజ్ చేయలేదు, కాన్స్టెంట్గా ఉంచారు. అదొకటైతే సో మార్కెట్ ఇంత మూమెంట్ అంటే ద వాలటాలిటీ వాలటాలిటీ అండ్ అన్సర్టనిటీ మార్కెట్ ఉంది. ఈ మార్కెట్లో చాలా 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 జాగ్రత్తగా చేయాలి. ద థింగ్ ఏంటి అంటే, అసలు అప్కమింగ్ డేస్లో 2 లాట్లకు మించి ట్రేడ్ చేయకపోవడం ఉత్తమం. 2 లాట్లకు మించి, అది కూడా 2 లాట్లు తీసుకొని ఎంత వెయిట్ చేస్తే మార్కెట్ ఏదైనా ఒక డైరెక్షన్లో వెళ్తే అంత ప్రాఫిట్ వస్తుంది. సో కాన్స్టెంట్గా ఉంటే మాత్రం బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది, రైట్? సో దాన్ని బేస్ చేసుకొని నిన్న మీకు ఇచ్చిన ప్రిడిక్షన్స్లో ఇంట్రాడే స్టాక్స్, అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇంట్రాడే స్టాక్స్ కొంచెం పెట్టుకుంటే బెటర్. సో నిన్న మీకు హుండాయ్ మోటార్స్ ఇచ్చాను. సో మీరు చూడొచ్చు, హుండాయ్ మోటార్స్ మనం ఇచ్చిన ప్రైస్ నుండి బ్రహ్మాండంగా అది బేరిష్ అయింది. ఎంత? హుండాయ్ మోటార్స్ బ్రహ్మాండంగా మన టార్గెట్స్ అన్ని ఆ, ఇక్కడెక్కడ మనం 2681. సో ఇక్కడ నుండి చూసుకోండి. సో 26 జిఆర్ఎస్సి. సో మనం ఇచ్చినవి ఈ జిఆర్ఎస్సి ఈ 2580 నుండి. సో మీరు చూసుకున్న మూమెంట్స్ అయితే వచ్చినాయి. మూమెంట్ అంటే వాలటాలిటీ జరిగింది. సారీ, వాలటాలిటీ జరిగింది. కొంచెం టార్గెట్స్ అవి ఎక్కువ రీచ్ అవ్వలేదు. వాలటాలిటీ జరిగింది. నేను ఓవర్లుక్లో రీచ్ అయింది అనుకున్నాను వేరే స్టాక్ చూసి, రైట్? సో థింగ్ ఏంటి అంటే, ఆ, సరే మనం ప్రిడిక్షన్లో ఇట్ అయినా, మనం ఇప్పుడు లైవ్లో ఇచ్చినవి మాత్రం అన్ని హీరో జీరో కాల్స్తో సహా అన్ని హిట్ అయినాయి, రైట్? ఇది అడ్వాంటేజ్ అన్నమాట. సరే పక్కన పెట్టండి. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు సో రేపు ఇంట్రాడే స్టాక్స్ మీకు ఫస్ట్ సజెస్ట్ చేసేది మళ్ళీ హుండాయ్ మోటార్స్ అండి. ఇది 2710 వస్తే బేరీష్ చేయండి. టార్గెట్ 2690 నుండి 2650 దాకా టార్గెట్ ఉంది. బేరిష్ మూడే ఉంది. సో స్టాప్ లాస్ 2733 అండి. ఒక అలాగే ఇంకో కంపెనీ మస్గాన్ డక్ అండి. సో ఇది 2970 దగ్గర బేరిష్ ఎంట్రీ తీసుకోండి. టార్గెట్ 2950, 2910, 2992 స్టాప్ లాస్ అండి. సెన్సెక్స్ 83 83,800కి రీచ్ అయితే మాత్రం బ్రహ్మాండంగా తీసుకోండి. మధ్యలో ఒకవేళ తీసుకోవాలనుకుంటే 1 or 2 లాట్సే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. బ్యాంక్ నిఫ్టీ 56,700 పిఈ తీసుకోండి. నిఫ్టీ 50 26,000 పిఈ తీసుకోండి. మిడ్ నిఫ్టీ 13,800 పిఈ తీసుకోండి. ఫిన్ నిఫ్టీ 27,100 పిఈ తీసుకోండి. ఓన్లీ నేనైతే ఓవరాల్గా మార్కెట్ పిఈ సైడ్ వేస్తున్నాను. రేపు గ్యాప్ అప్ అయ్యి పెరిగినా కూడా
మండేకు ఈ వాల్యూస్ నియరెస్ట్ ఉంటుంది, ఇదే తీసుకోండి. ఓకేనా. మార్కెట్ 2 లాట్స్కి మించి అయితే చెయ్యొద్దు. ఎంత వరస్ట్గా అంటే, సో ఆల్మోస్ట్ ఇది ఇది ఆప్షన్ లేదు, టెక్నికల్గా ఫండమెంటల్గా అన్ని పడాలి అన్న స్టాక్ కూడా పడకుండా విచిత్రంగా పెరుగుతూ ఉందండి. పడకుండా విచిత్రంగా పెరుగుతూ ఉంది. మరి ఇటువంటి టైంలో చాలా జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఈవెన్ దో నేను కూడా లైవ్ మార్కెట్లో కూడా ఒక 2 or 3 ప్రిడిక్షన్స్ ఇచ్చి ఆపేస్తున్నానంటే, అంటే సిఈ సైడ్ ఇవ్వలేక కాదు, ఇట్స్ ఏ హ్యూజ్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సిఈ సైడ్ ఇస్తే ఏమవుతుందంటే, రిటర్న్లో కనుక ఒక్కసారి పడ్డదనుకోండి, అసలు ఇక కోలుకోలేరు అనమాట, అంత లాస్ వస్తుంది. అందుకే చూస్తుండగానే సిఈ పెరిగిద్దని తెలిసినా కూడా సిఈ సైడ్ ఇవ్వలేకపోతున్నాను. సరే, ఎనీవే, మిస్టేక్ వాట్ ఎవర్ మేబీ, నేను ట్రేడ్స్ ఇవ్వలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఫెయిల్యూర్ అయితే అయింది, ఒప్పుకోవాలి. వి షుడ్ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. అంటే మార్కెట్లో ఇటువంటివి జరుగుతుంటాయి. బట్ ఈ రోజు అయితే మేము ఓవరాల్గా ప్రాఫిట్లోనే మనోడు క్లోజ్ చేశారు. నెక్స్ట్ నేను యూట్యూబ్ వీడియో కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేద్దాం. స్వామి గారు, ప్రిన్స్ పైప్స్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్తానండి. సో 337 యాక్చువల్గా కంపెనీ ఫండమెంటల్గా బాగానే ఉంది, బుక్ వాల్యూ కూడా బాగానే ఉంది. ఆర్ఓఈ ఆర్ఓఈ చాలా తక్కువ ఉందండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ తక్కువ ఉంది. దీంతో పోల్చుకుంటే శక్తి పంప్స్ చాలా బెటర్. శక్తి పంప్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. కంపెనీ అయితే గుడ్, నేను కంపెనీని బ్యాడ్ అని చెప్పట్లేదు. కంపెనీ అయితే గుడ్. బట్ మీరు 3000, సారీ, 360 అబోవ్ వస్తేనే కొంటే బెటర్ ఎండ్లో ఉంటారు. అట్లీస్ట్ 360 అబోవ్ వస్తేనే బెటర్ ఎండ్, లేకపోతే మాత్రం ఇబ్బందులు ఉంటుంది. కంపెనీ అయితే గుడ్ అండి. సో డాక్టర్ శ్రీకాంత్ గారు, సార్ మంచి ఆయుర్వేదిక్ స్టాక్ చెప్పండి ఫర్ లాంగ్ టర్మ్ జీ. డెఫినెట్లీ అండి. సో ఆయుర్వేదిక్ స్టాక్స్లో యాక్చువల్గా మీకు ఫస్ట్ సజెస్ట్ చేయాల్సింది డాబర్ అండి. సో ఈ స్టాక్ అన్నమాట. దీంట్లో పాటు మీ అందరికీ తెలుసు డాబర్ ఇండియా. సో దీన్ని సజెస్ట్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ సెక్టార్లో, ఆయుర్వేదిక్ సెక్టార్లో ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ స్టాక్ అన్నమాట. ఇది కాకుండా కేరళ ఆయుర్వేదిక్ అని ఉంది. యాక్చువల్గా కంపెనీ మంచిదే, కేరళ ఆయుర్వేద, బట్ ఫైనాన్షియల్గా చాలా డెప్త్స్లో ఉందండి. సో దీన్ని నేను చూస్తూ చూస్తూ మీకు సజెస్ట్ చేయలేను. ఫైనాన్షియల్గా డెప్త్స్లో ఉంది కంపెనీ. సో డాబర్ ఇండియా అయితే బెటర్. దీంతోపాటు పతాంజలి కూడా ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఆయుర్వేదిక్లో చూసుకుంటే, సో బయాద్నాథ్ ఉంది, పతాంజలి ఉంది, ఆ, జండు ఆయుర్వేదిక్ ఉంది, ఇమామి ఉంది. సో ఇవన్నీ కూడా ఇమామి లిమిటెడ్ కూడా బాగుంది. ఇవి ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచివే అండి. సో ఇమామి కానివ్వండి, ఆ, ఆ, డాబర్ ఇండియా, దిస్ వన్ ఇస్ ద సజెస్టబుల్ స్టాక్స్. సో చూసుకోండి. డేవిడ్ నవీన్ గారు, సార్ టాటా పవర్ గురించి చెప్పండి. అసలు టాటా పవర్ గురించి చెప్పేది ఏముందబ్బా, బ్రహ్మాండంగా కంపెనీ, మంచి కంపెనీ. కాకపోతే పెద్ద ఆయన టాటా గారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కొంచెం అతలాకుతలం అయినాయి, కానీ ఈ ఈ కంపెనీలు అయితే క్లోజ్ అవ్వవు, ఉంటాయి. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 400 అబోవ్ వస్తే ఇన్వెస్ట్ చేసుకోండి. మంచి కంపెనీయే, ఫ్యూచర్ ఉన్న కంపెనీయే. ఆర్ శ్రీను గారు, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. నాగభూషణం గారు, థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. నైస్ ఇన్ఫర్మేషన్ సార్. లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, యు ఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. సో రోహిణి గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్ అమ్మ, కీప్ వాచింగ్. సో అర్బన్ కంపెనీ బై చేయొచ్చా? మరీ లాంగ్ టర్మ్కి అయితే బై చేయండి, లేకపోతే ఇప్పుడు వద్దు. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఐ హ్యావ్ 1500 షేర్స్ ఎస్సిపిసి స్టాక్, ద రేట్ ఆఫ్ 1670. సో
13లో కొన్నారు, ఎస్సిపిసిలో కొన్నారు, 1500 షేర్స్. కెన్ ఐ యావరేజ్ ఇట్ నౌ? 16 దగ్గరే కొన్నారు. వద్దండి. సో ఎస్సిపిసి అయితే యావరేజ్ చేయొద్దు. సరే ఏమనుకోవద్దు రామ్మూర్తి గారు, రోజుకి ఒక స్టాక్ గురించి చెప్తానండి. ఎస్సిపిసి అయితే వద్దు, ఎందుకంటే చాలా డౌట్స్ అడుగుతున్నారు, అందరికీ చెప్పాలి. దయచేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టాక్ గురించి అడగండి. సో అరుణ గారు ఏమనుకోవద్దు. అరుణ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. వెల్కమ్ అమ్మా, కీప్ వాచింగ్. రంగప్రసాద్ గారు, హాయ్ సార్, ఐ వాంట్ టు లెర్న్ మోర్ సబ్జెక్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. అడ్వాన్స్ కోర్సెస్ బ్యాచ్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. బేసిక్ ట్రైనింగ్ బ్యాచ్ కాకుండా మీ ఇష్టం అండి, అటెండ్ అవ్వచ్చు. మీకు అడ్వాన్స్ కావాలన్నా ఏమన్నా నేను బేసిక్ నుండే స్టార్ట్ చేస్తాను. మన ట్రైనింగ్లో ఓన్లీ 5 మెంబర్స్కి బేసిక్ నుండి అడ్వాన్స్ దాకా ఇంక్లూడింగ్ లైవ్ ఉంటుంది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 9505003433 నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్గా మీకు కరికులం ఇస్తాము, అవన్నీ మీకు తెలుసు అనుకుంటే మీరు ఇక్కడే కూర్చొని ట్రేడింగే చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లక్ష్మీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఆదిత్య ఇన్ఫోటెక్ స్టాకు ఇప్పుడు బై చేయొచ్చా? 15 వద్దండి, ఇప్పుడైతే వద్దు. సో కంపెనీ మంచిదేలే కానీ ఇప్పుడైతే వద్దండి. రిస్క్ ఫ్యాక్టర్ చాలా హై ఉంది, పడుతుంది ఇది. వద్దు. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు, సార్ లుక్స్ సార్ లుక్స్ సో స్మార్ట్ ఇన్ ద టీ షర్ట్, కీ బిట్స్ ఆఫ్. సో థ్యాంక్ యూ ఖాజాముద్దీన్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఏం చెప్తాం. సో జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. యు ఆర్ ద హానెస్ట్, ప్యూరెస్ట్ అండ్ జెన్యున్ మెంటర్ ఫర్ తెలుగు పీపుల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోక్షశ్రీ గారు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ 1 వీక్లో, టు బి హానెస్ట్, చాలా చాలా ఇయర్స్ తర్వాత మార్కెట్ సర్టనిటీకి వాస్తవానికి మన ప్రిడిక్షన్స్ ఫెయిల్ అయ్యాయండి. ఒప్పుకోవాలి, ఎందుకంటే నువ్వు 100 మనకు సక్సెస్ అయినప్పుడు 100 సక్సెస్ అయినాయి అని చెప్పుకోవడం వేరు, ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయినాయి అని ఒప్పుకోవడం వేరు. ఇప్పుడు నిన్న ఇంట్రాడే స్టాక్స్ ఇచ్చాను. ఆల్మోస్ట్ యాక్చువల్గా మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా దాని రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర చేసుకోగలరు. చూసే వాళ్ళకైతే అది అర్థం కాదు. సో బట్ వాట్ ఎవర్ మేబీ, నేను ఇచ్చిందైతే నిన్న ఫెయిల్యూర్ అయింది. సో అదైతే యాక్సెప్ట్ చేయాల్సింది. డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. యు ఆర్ గివింగ్ ఎక్సలెంట్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఇది జరిగిందండి. సో ఇంకా నాకు యాక్చువల్గా ఇంట్రెస్ట్, వీడియో వాస్తవానికి చెప్పాలంటే మార్కెట్ ఉన్న కండిషన్స్కి వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఛానల్ పోయింది. విచిత్రమైన కేసు ఏంటి అంటే, ఇప్పుడు ఇది కొత్త ఛానల్ అండి. మీ అందరికీ తెలుసు, మనం స్టార్ట్ చేసింది కొత్త ఛానల్. సరే కొత్త ఛానల్ అయినా మన ఫాలోవర్లు ఏదో ఉన్నంతలో మనం తీసుకొని వెళ్తూనే ఉన్నాం. ఈ ఛానల్ కూడా, ఈ ఈ ఛానల్స్ అంటే ఇప్పుడున్న కొత్త ఛానల్ కూడా స్ట్రైక్స్ పడుతూ ఉన్నాయి. నాకు విచిత్రం ఏంటో అర్థం కావట్లేదు. మరి మనం ఏం మిస్టేక్ చేస్తున్నాము? అసలు యాక్చువల్గా ఏంటి అంటే, కొంతమంది స్క్రీన్ షేర్ చేసి మరీ పెడుతున్నారు. మనం ఎటువంటి స్క్రీన్ షేర్ చేయట్లేదు. ఎటువంటి పోనీ కాపీ కొడుతున్నామంటే కాపీ రైట్ కంటెంట్స్ కూడా కావు మనవి. ఎక్కడా కూడా ఛానల్లో కాపీ రైట్ రిక్వెస్ట్లు లేవు, కంటెంట్ లేదు. బట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడున్న కంటెంట్స్ కూడా సో వేరే వేరే మెథడ్లో ఇవి చూపెడుతుంది. మేబీ ఈ ఈ ఛానల్ కూడా అతి తొందరలోనే పోద్ది, కన్ఫామ్ అనమాట. సో చూద్దాం, ఏం కాదు. ఇది కాకపోతే వేరేది ఏదో ఒక మెథడ్లో అయితే చేద్దాం ఉందాం. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. అంటిల్, టేక్ కేర్, బాయ్. జై హింద్.